గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ చట్టం అమలుపై కేంద్రం కసరత్తును వేగవంతం చేసింది. నిన్న ఢిల్లీలో కర్తవ్య భవన్లో 18 కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రోహిత్ కాన్సల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసాయిదా కన్వర్జెన్స్ ఫ్రేమ్వర్క్ పై చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ నేతృత్వంలో క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించి అన్ని పథకాలను సమన్వయం చేస్తూ ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, జీవనోపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు తట్టుకునే శక్తి, స్థానిక ఆర్థిక అభివృద్ధిని సాధించడమే చట్టం లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రోహిత్ కాన్సల్ స్పష్టం చేశారు. ఇందుకు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక కీలకం కానుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రణాళికను సిద్ధం చేసి గ్రామసభ ద్వారా ఆమోదిస్తారు. తద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వాడుకునే వీలు కలుగుతుంది. ఈ పథకం కింద సహజ వనరుల నిర్వహణ, నీటిపారుదల, గ్రామీణ రోడ్ల అనుసంధానం, కమ్యూనిటీ ఇన్ఫ్రా వంటి విభాగాలలో చేపట్టనున్న 318 రకాల పనుల తాత్కాలిక జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది.